ప్రధానిగా, చంద్రికగా, భైరవిగా, దుర్గగా, అన్నపూర్ణేశ్వరిగా, కనకదుర్గగా ఉత్సవాల్లో తొలి బతుకమ్మ వేడుకగా, ఎంగిలి బతుకమ్మ వేడుకగా మనమందరూ కూడా అమ్మను కొలుస్తాం, ఆరాధిస్తాం. సర్వమంగళ ప్రదాయులుగా రంగుల పూల పందిరి, ఆడపడుచుల ఉత్సాహం, సాంస్కృతిక సాంప్రదాయాలు, అందాలు, అదేవిధంగా చదువుల బతుకమ్మ మన విద్యార్థులలో జీవితంలో ఒక వెలుగుల వనం కావాలని ఈ బతుకమ్మ పండుగ ద్వారా విద్య అది అనేది కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే కాదు, మనసును తీర్చిదిద్దే శక్తి, పుస్తక జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు అన్నీ విద్య ద్వారానే వస్తాయి. విద్యతో మన వ్యక్తిత్వం మలచబడుతుంది. అందుకోసం ఈ బతుకమ్మ పండుగకు మేము చదువు, తర్వాత స్ఫూర్తి, తర్వాత సంస్కృతి అని 3 మిళితం చేస్తూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. సంస్కృతి అనేది మన సమాజపు ఆత్మ, మనకున్న సాంప్రదాయాలు, ఆచారాలు, విలువలు ఇవన్నీ మన సంస్కృతిలో పేరుకుపోయి ఉన్నాయి. చదువుతో పాటు సంస్కృతిని మిళితం చేసుకుంటే విద్యార్థులు సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు. అందుకోసం పుస్తకాలతో పాటు పాటలు, నృత్యాలు, సాంగ్స్, డ్యాన్సు, తర్వాత బతుకమ్మలు పేర్చడము, ఇవన్నింటిని కూడా మిళితం చేస్తూ ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మరి బతుకమ్మను పేర్చడం వల్ల పిల్లల లోపల అండర్స్టాండింగ్ స్కిల్స్, అనాలిసిస్ స్కిల్స్, లాటరల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, వాటితో పాటు ఇన్నోవేటివ్ థాట్స్, తర్వాత క్రియేటివిటీ, అప్లికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మరి వాటితో పాటు ఆటలు ఆడడం, పాటలు పాడడం వలన పిల్లల లోపల ఒక ఉత్సాహం, ఉల్లాసం, ప్రేరణ కలిగి కొంత శక్తి వచ్చి ఆ శక్తి ద్వారానే విద్యార్థుల లోపల చదువుకునే అటువంటి సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంగా ఈ పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా మరి మన శ్రీనివాస రామానుజన్ స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పండుగ వలన పిల్లల లోపల సంస్కృతితో పాటు స్ఫూర్తి కూడా, బతుకమ్మ అంటే మనందరికీ ఒక స్ఫూర్తి. మరి ఈ చదువుల బతుకమ్మలో స్ఫూర్తి అనేది ముఖ్యమైనది పువ్వు. ప్రపంచంలోనే పువ్వులను పూజించేటువంటి పండుగ అంటే మన తెలంగాణలో అది ఒక్క పండుగనే. మరి ఇది మనకు స్ఫూర్తి లేకపోతే విద్య శూన్యం. ప్రతి విద్యార్థి తనలోని కళలను నెరవేర్చుకోవాలంటే శక్తిని పెంచుకోవాలి. మరి మహానుభావుల నుండి, ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి, ప్రకృతిలో నుండి కూడా స్ఫూర్తితో పొందుతూ పిల్లలు ముందుకు కొనసాగుతారు.